పొద్దున చెప్పిన ఉపమానం చెప్తాను. మా నాన్నగారు చాలాసార్లు చెప్పారు, నేను కూడా కొన్నిసార్లు చెప్పినట్టు గుర్తుంది. ఎక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది వినండి, మీరు సీరియస్గా వింటున్నారు కాబట్టి చెప్తాను. ఒక వ్యక్తి ఒక రాత్రి పొలంలో ఉంటే నడుచుకుని పోతా ఉన్నాడంట. నడుచుకుని పోతా ఉంటే సడన్ గా ఒక కప్ప కేక వేస్తుందంట. కప్ప ఎలా కేక వేస్తుంది? కప్పని చూసిన వారు ఉంటే చేతులు ఎత్తారా? కప్ప కేక వేస్తుందంట. ఎట్లా కేక వేస్తుంది ఒకసారి వేసి చూపిస్తారా? బ్యాక్ అది కేక వేస్తారు, కేక అంట. ఆ కేకకి ఈయన వెళ్తా ఉండేవాడు ఆగాడంట. పాపం ఏదో కప్ప కేక వేస్తుంది, తిరిగి చూశాడంటే ఎక్కడా కేక అంటే ఆ దూరంలో ఒక పాము నోట్లో కప్ప ఉందంట. కప్ప చూసి అయ్యో పాపం కప్ప అని ఒక రాయి తీసి కొట్టాడంట. ఒక 2-3 రాళ్ళు కొట్టేటప్పటికి పాము నోట్లో ఉంటే కప్ప బయటికి పడిందంట. బయటికి పడినట్లే సూపర్ రా అని పోతా ఉంటే మరలా ఏమైందిరా మరలా ఇప్పుడే కదా కొట్టాడని చూసి మరలా చూస్తే మరలా పాము నోట్లో ఉందంట. అదెట్రా పట్టుకుని ఇట్లా ఉందని చూసి మరలా రాళ్ళు తీసి మళ్ళీ కొట్టాడంట. మరలా బయటికి పడిందంట. మరలా తిరిగి వెళ్తా ఉన్నాడంట. మరలా కేక అంట. ఏం జరుగుతుందిరా బాబు చూద్దామని ఈసారి రాయిసి కొట్టి నిలబడి చూస్తున్నాడంట. ఏం జరుగుతుంది తెలుసా? కప్ప బయటికి దూకి పాము పాప అట్లే ఉందంట నోరు తెరుచుకుని. ఈ కప్పే మరలా పాము నోట్లోకి దూరి మళ్ళీ కేక వేస్తుందంట. ఈరోజు చాలా మంది బ్రతుకులు కూడా ఇదే కదా. దేవుడు నిన్ను రక్షించక కాదు, ఆ శిలువ పైన సాతాను తలకాయని చెత్తగొట్టాడు, కానీ పాతాళం నోరు తెరుచుకుని ఉందంట. పాతాళం చేయాల్సిందంటే ఏంటి? నోరు తెరుచుకుని ఉంటా అంతే. నీవు నీ సొంత ఇచ్చలను బట్టి దేవుడు విడిపిస్తే నిన్ను ఎవడ మరలా పొమ్మన్నాడు? ఓ సంవత్సరంలో దేవుడు నిన్ను కరుణిస్తే మరలా ఇది పోతావు. ఒక్కసారి తప్పు చేసావు, బుద్ధి తెచ్చిన పోద్దా న్యాయపతిగా పెట్టాడు కదా. మరలా ఒక్కతిని చూసిన పోతావే, మరలా పాప ఊపిలో పోతావే. ఆ దలీలా ప్రతిరోజు మోసం చేస్తా ఉంటే మరలా పోతావే. ఎక్కడ పోయింది? లవ్ ఇస్ బ్లైండ్ కదా, అది ప్రాబ్లం. అందుకని అంధకారంలోనే కొట్టుకుని పోతున్నాను. చూసి దేవుడు మనల్ని ప్రత్యేకించబడిన వారు ఉండమంటే మనం మరలా పడతాం. ఈరోజు చాలా మంది ఉన్న సమస్యలు వారి ఇచ్చలను బట్టే. అవసరమా ఇల్లు ఇప్పుడు? అవసరమా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు? అవసరం లేదు. వాళ్ళు కొన్నారు కాబట్టి నేను కొనాలి, వారికి ఉంది కాబట్టి నాకు రావాలి, వారు చేశారు కాబట్టి నేను చేయాలి, వారు వాత పెట్టుకున్నారు నేను వాత పెట్టుకుంటా. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. నక్క వాత పెట్టుకున్నంత మాత్రాన పులి అయిపోతావా? అబ్బో, ఈరోజు చాలా మంది ఇతరులు చూసి నేను చేసేస్తా. ఏం చేస్తావు? నష్టం చూస్తావు.